మమ్మీ ఏంటివి ఇవి? మధు, ఇవి బెల్లం సున్నుండలు మధు. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? చూసేద్దాం. ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకుందామండి. క్వాంటిటీ 1/2 కిలో తీసుకున్నాను నేను. ఇక్కడ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అలాగే ఒక పెనం పెట్టుకొని దాంట్లోకి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని దీంట్లో కొద్దిగా బియ్యం తీసుకుందాం. ఎందుకు బియ్యం తీసుకోవాలంటే మనము లడ్డు తినేటప్పుడు పంటి కింద చిక్కులుగా కొన్ని ఉంటుంది. దీని ఒక చిన్న టిప్ అనమాట. అలాగే ఇలా మిక్సీలో పౌడర్ చేసుకున్న తర్వాత బెల్లం తురుము పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే 1/2 కిలో తీసుకున్నాను. ఇక్కడ 1/2 కిలో బెల్లం తీసుకున్నాను అనమాట, టేస్ట్కి తగ్గ. అలాగే ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, టేస్ట్కి తగ్గ ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే వేసుకోకండి, ఇలా దంచి పెట్టుకుని ఇలాచీ వేసుకోండి. ఎందుకంటే పొట్టు దాంట్లో ఉంటే తినేటప్పుడు పిల్లలకి నచ్చదనమాట. అలాగే నెయ్యి కరగబెట్టుకొని దీనికి క్వాంటిటీ 3/4 నెయ్యి తీసుకోండి. నేను 1/2 కిలోకి 3/4 తీసుకున్నాను అనమాట నెయ్యి. అలాగే ఇలాగ వేడి మీద ఉన్నప్పుడే దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అది లడ్డు షేప్ వచ్చేంత వరకు మనం దాన్ని బాగా కలిపితే ఆ బెల్లం అనేది కరుగుతుందన్నమాట. దాంట్లో పిండిలోకి బాగా మిక్స్ అయిపోతుంది. తర్వాత లడ్డు షేప్ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఉండల్లాగా లడ్డూలాగా చుట్టుకునేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అంతే అండి, ఈజీగా అమ్మమ్మ కాలం నాటి బెల్లం సున్నుండలు రెడీ. పిల్లలకైతే చాలా మంచిది హెల్తీకి. అలాగే హాలిడేస్లో కదా, పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ స్నాక్స్ ఖచ్చితంగా చేసి పెట్టండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇక్కడ చూడండి, చాలా బాగా వచ్చాయి. షేప్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలకి ఇచ్చాను, ఎలా ఉందో చెప్తారు చూడండి. వావ్, సూపర్ ఉన్నాయి మమ్మీ.